Heart, thank you so much for your warm welcome, madam. Thank you so much. సో అంటే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కూడా గమ్మీస్ అనేది ట్రెండ్ అవుతా ఉంది బాగా. అంటే ఏంటంటే ఎక్కడ విన్నా మీరు హెయిర్ గమ్మీస్ అని చెప్పేసి, లేకపోతే ఇట్లా గమ్మీస్ అనేది ఒక లేటెస్ట్ ట్రెండ్ లాగా నడుస్తూ ఉంది. సో అందులో భాగంగా ఏం చేశారంటే ఇండస్ట్రీ వారు రీసెంట్గా అంటే ఈ ఇయర్లోనే ఫిబ్రవరిలో దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ ద టౌన్ హాల్లో వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఎ న్యూ ప్రొడక్ట్ అని. సో సంథింగ్ అరౌండ్ జూన్ 1 నుంచి just a second. సో ఏదైతే జూన్ 1 నుంచి కంపెనీ మనకి ఈ యొక్క ఆర్డర్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇందులో భాగంగా మనం జూన్ 1 నుంచి ఈ యొక్క ప్రొడక్ట్ మన ముందుకు రావడం జరిగింది. అలాగే మనం వాడుతూ ఉన్నాం, అలాగే కస్టమర్స్ కూడా మనం రికమెండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఇట్ ఈస్ నాట్ ఏ సింగిల్ ప్రొడక్ట్, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 4 ప్రొడక్ట్స్ అని చెప్తాను నేను. ఎందుకంటే హోల్గా ఇందాక మీరు ఏదైతే చెప్పారో హోలిస్టిక్ ఇన్ నేచర్ లాగా ఈ యొక్క ప్రొడక్ట్ కనుక మనం పర్చేస్ చేస్తే, ఒకటి మనకి మానసిక ఆరోగ్యం వస్తుంది, తర్వాత మనకి కంటి ఆరోగ్యం అనేది వస్తుంది, తర్వాత మనకి గట్ వెల్నెస్ అనేది వస్తుంది, ఆ తర్వాత మనకి కాలేయ ఆరోగ్యం అంటే మన యొక్క లివర్ హెల్త్ అనేది రావటం జరుగుతుంది. అందుకని నేను దీన్ని కంప్లీట్ గా ఒక 4 ప్రొడక్ట్స్ గా నేను దీన్ని కన్సిడర్ చేయటం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ది ఏంటంటే మైండ్. సో ఇందులో మనకి ఒక 30 గమ్మీస్ అనేవి మనకు ఉండటం జరుగుతుంది. ఇది కూడా మీరందరూ కూడా చూసుంటారు. మనకి బాక్స్ ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇందులో మనకి ఓపెన్ చేస్తే మేజర్ గా మనకి ఇందులో ఇట్లాంటి డబ్బాలు అనేవి మనకి కనపడతాయి. సో ఇది మైండ్ గమ్మీస్, ఇది మనం చూసుకున్నట్టయితే ఇట్లా ఇందులో మనకి ప్రతి బాక్స్ లో కూడా మనకి ఇటువంటి ఏదైతే ఉందో ఈ విధంగా ఒక గమ్మీ అనేది ఒక చాక్లెట్ రూపంలో మనకి ఈ విధంగా మనకి ఉండటం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆ యొక్క గమ్మీ రూపంలో వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా కన్జ్యూమ్ చేయగలరు. ఆల్ ఇండస్ట్రీ స్పెషాలిటీ ఏంటంటే టేస్ట్ అనమాట. అంటే చాలా వరకు చూసుకుంటే కొన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా టేస్ట్ కి అంతగా బాగుండదు, తప్పదు కాబట్టి తింటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం ఇష్టంతో తీసుకుంటూ ఉంటాం, ప్రొడక్ట్ కూడా టేస్ట్ అంత మంచిగా ఉంటుంది. సో అందులో 4గిట్లో మొదటిది ఏంటంటే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది ఐడ్వెల్ మైండ్ గమ్మీస్. ఇందులో 30 ఉంటాయి. ఈచ్ గమ్మీ 4 గ్రామ్స్ ఉంటుంది. 13/4 అంటే మొత్తం మీద 120 గ్రామ్స్ అనేది మనకి ఈ యొక్క డబ్బాలో మనకి మైండ్ కి సంబంధించిన గమ్మీస్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఇది మైండ్ గమ్మీస్ టోటల్ గా. సో ఇందులో మీకు ఇంగ్రీడియంట్స్ మేజర్ గా చూసుకున్నట్టయితే మనకి 5 రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ మేజర్ వచ్చినట్టయితే మనం చూసినట్టయితే అశ్వగంధ. అంటే ఎవరిని కదిలిచ్చినా కానీ ఆయుర్వేదం గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అశ్వగంధ అనగానే సార్ నాకు తెలుసు సార్, నేను విన్నాను సార్ అంటారు. దీనిని తెలుగులో మనం పిన్నేరు గడ్డ అంటాం. అంటే 3000 సంవత్సరాల నుంచే ఆయుర్వేదంలో దీనికి బాగా ఇంపార్టెన్స్ ఉంది. అప్పుడు ఏమనే వాళ్ళంటే, మీకు ఇంగ్లీష్లో పెనేషియా అంటే ఎంతమందికి ఐడియా ఉందో తెలియదు. పెనేషియా అంటే క్యూర్ ఫర్ ఆల్ అంటాం. అంటే పాత రోజుల్లో ఏమని చెప్పేవాళ్ళు అంటే, పేరు లేని జబ్బుకి పిన్నేరు గడ్డ అనేవాళ్ళు. అంటే ఏమొచ్చిందో తెలియదు, ఆయన ఎట్లా ఇబ్బంది పడుతున్నాడు, వచ్చిన వ్యాధి ఎప్పుడు తగ్గిద్దో తెలియదు. అటువంటి సందర్భంలో వాళ్ళకి ఈ యొక్క అశ్వగంధ అనేది ఇచ్చేవాళ్ళు. సో పేరు లేని వ్యాధికి పిన్నేరు గడ్డ అనేవాళ్ళు. అలాగే దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి వితేనియా సామ్నిఫెరా అంటాము. అలాగే దీన్ని ఇండియన్ జిన్సెంగ్ అంటాం. జిన్సింగ్ అనేది చైనాలో వృక్ష సంపద చాలా బాగుంటుంది. అక్కడ జిన్సింగ్ అంటే బాగా ఫేమస్ అనమాట. అలాగే ఈ యొక్క అశ్వగంధాని ఇండియన్ జిన్సింగ్ అంటే చైనాకి ఎలాగో మన ఇండియాకి ఇండియన్ జిన్సింగ్ అని అంత ఇదిగా మనకి ఈ యొక్క అశ్వగంధ అనేది మనకి అంత ఇంపార్టెన్స్ 3000 సంవత్సరాల నుంచే
మనకి ఉండటం జరిగింది. ఇంకా గనక మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇందులో దీని బెనిఫిట్స్ గనక మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్ని తగ్గిస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో మీరు చెప్పండి, స్ట్రెస్కి సంబంధించి యాంగ్జైటీ లేని వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటారా? మన చుట్టుపక్కల స్ట్రెస్, ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, 5వ తరగతి పిల్లలకి 4వ తరగతి పిల్లలకి కూడా ఒత్తిడిని మనం పెంచుతున్నాం దగ్గరుండి. ఎందుకు? ఎదురింటి అబ్బాయికి 95 మార్కులు వచ్చినాయి, నీకేమో 94 వచ్చింది, ఆ ఒక మార్కు ఎక్కడికి వెళ్ళింది? ఎదురింటి అబ్బాయి ఆటల్లో మంచిగా వచ్చాడు, వెనకింటి అమ్మాయి ఆటల్లో మంచిగా వచ్చింది, నీ ముఖం నీకేం వచ్చింది? సో ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎందుకంటే నేను నా ఇంట్లో చూస్తున్నట్టే మీరు కూడా మీ ఇళ్లలో చూస్తుంటారు. సో అట్లాంటి ఏందంటే, సో అందువల్ల మనం చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా స్కూళ్ళల్లో అంటే మనము బిల్డింగ్‌లెక్కి దూకిన సందర్భాలు కూడా చాలా సార్లు మనం చదివాం. కొన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్స్, మనం నేమ్స్ చెప్పకూడదు. సో అంటే ఏంటంటే స్ట్రెస్ అనేది అందరికి కూడా బాగా ఇదైపోయింది. ఈ రోజుల్లో తెలంగాణలో చూస్తే మగవారికి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్స్ వచ్చింది. బస్సులో నాకు సీట్ ఉంటుందో లేదో, బస్ మగవారికి కేటాయించిన సీట్లలో మగవారిని కూర్చొని సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెస్ అనేది మన పార్ట్ అండ్ పార్సల్ మన లైఫ్లో అయింది. సో ఈ యొక్క అశ్వగంధ అనేది స్ట్రెస్ని తగ్గిస్తుంది, అలాగే యాంగ్జైటీని తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది, అలాగే ఫ్యాట్ ఏదైతే మనకి బాడీలో ఉందో దాన్ని తగ్గిస్తుంది, మజిల్ని పెంచుతుంది, అలాగే స్ట్రెంగ్త్ని పెంచుతుంది. ఫర్టిలిటీ అంటే ఏంటంటే మగవారిలో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి, ఫర్టిలిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే మగవారిలో ఆడవారిలో ఇద్దరిలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటాయి, అది మగవారిలో బాగా పెంచుతుంది. ఫోకస్ అంటే మనము ఫోకస్ని షార్పెన్ చేస్తుంది, అంటే మనకి ఎక్కువగా ఫోకస్ ఉండేట్ చేస్తుంది. కాగ్నిషన్ అంటాం, అంటే జ్ఞానం, అంటే మెంటల్ ప్రాసెస్ అది. అంటే ఇప్పుడు మనం ఒక పాయింట్ చెప్పంగానే అది మనకి స్ట్రైక్ అవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ కాగ్నిషన్. సో ఆ కాగ్నిషన్ని, మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంటుంది, అంటే నరాలన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీ ఉంటుంది. స్లీప్ డిజార్డర్స్ని మనకి ఇది తగ్గిస్తుంది. ఏదైతే మనకి స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయో వాటిల్ని మనకి తగ్గిస్తుంది. మనం ఆయుర్వేదంలో చూసుకుంటే సప్త ధాతువులు అంటారు, రక్తము, మాంసము, ఇట్లా మనం ఈ యొక్క సప్త ధాతువులు మంచిగా ఉంటేనే మళ్ళీ ఉపధాతువులు కూడా ఉంటాయి. ఈ సప్త ధాతువులు ఆరోగ్యంగా మంచిగా ఉంటే మన బాడీ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి ఏదైతే ఇది ఉందో సప్త ధాతువులకు సంబంధించిన ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. అటువంటి ఒక వండర్ఫుల్ హర్బ్ ఏంటంటే ఈ యొక్క అశ్వగంధ. పేరులోనే ఉంది అశ్వగంధ. అశ్వ అంటే ఏదైతే గుర్రానికి ఉన్నంత ఎనర్జీ, గుర్రానికి ఉన్నంత ఇది మనకి ఎనర్జీ వస్తుందని చెప్పేసి దానికి అశ్వగంధారిష్ట అని కూడా పేరు పెట్టడం జరిగింది. అది మనకి మెయిన్గా ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం చూసుకుంటామో అది. సో కాబట్టి నేను చెప్పింది ఏంటంటే 3000 సంవత్సరాల నుంచే దీనికి ఆ ఇండియన్ ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే 2021లో ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళు దీని మీద చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశారు, అశ్వగంధ స్ట్రెస్ లెవెల్ని ఏ విధంగా తగ్గిస్తుందని. సో వాళ్ళు కూడా సైంటిఫిక్గా ఏం చెప్పారంటే ఈ యొక్క అశ్వగంధ స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవటానికి, యాంగ్జైటీని తగ్గించుకోవడానికి ఒక నెంబర్ 1 హర్బ్ అని చెప్పేసి వాళ్ళు కూడా డిక్లేర్ చేయటం జరిగింది. ఇది 2021లో చేశారు. ఏది? ఒరెగాన్ స్టేట్ హెల్త్ స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి, ఒరెగాన్, OREGON. మీరు గూగుల్ చేస్తే కూడా మీకు దాని గురించి సంబంధించిన ఈ పబ్లికేషన్స్ కూడా మీకు రావటం జరుగుతుంది. అంటే అంత ఇంపార్టెంట్ అన్న ఇంగ్రీడియంట్ మనకి మెయిన్గా ఏదైతే మైండ్ గమ్మీస్లో మనం యూజ్ చేయడం జరిగింది. ఇది స్లీప్ డిజార్డర్స్ కూడా తగ్గిస్తుంది. కార్టిజాల్ అలాగే అడ్రలనిన్ అంటే ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్,
వాటిల్ని అద్భుతంగా మనకి తగ్గించటానికి మనకి చేస్తుంది. ఏదైతే స్ట్రెస్ మనకి ఏదైతే వస్తుందో స్ట్రెస్ కి కారణమైన ప్రోటీన్స్ ని అది తగ్గిస్తుంది. తద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా మనకి మానసిక ఆరోగ్యం, బ్రెయిన్ ఫంక్షన్ అనేది పెరుగుతూ మనం ప్రశాంతంగా ఉంటూ చాలా రకాలైన బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు రాకుండా మానసిక ఆరోగ్యం అనేది మనకి రావటం జరుగుతుంది. అట్లాగే మనము ఇంకొక ఇంగ్రీడియంట్ గనక నెక్స్ట్ ఇంగ్రీడియంట్, ఎన్ని ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను నేను ఇందులో? 5 సార్. ఎస్, 5. నెక్స్ట్ ది బ్రాహ్మి, నీటి బ్రాహ్మి అంటాము, బకోపా మనోరి అంటుంది. దీని పేరు బ్రాహ్మి అంటే బ్రహ్మ. బ్రహ్మ దేనికి ఫేమస్? ఆయన బ్రహ్మగారి స్పెషాలిటీ క్రియేషన్. అదే అంటే ఆయన ఇదే కదా సృష్టికర్త అంటాం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అంటాం. సృష్టికర్త, త్రిమూర్తుల్లో సృష్టికర్త ఎవరంటే మనకి బ్రహ్మ, స్థితికర్త అంటే విష్ణువు, లయకర్త అంటే మనకి శివుడినిగా చెప్తారు. సో సృష్టికర్త అంటే ఆ బ్రాహ్మి పేరు పెట్టడంలో ఏంటంటే ఇది బాగా మనకి మెంటల్ కి సంబంధించి క్రియేటివ్ పవర్ కి దీనికి అన్నిటిని కూడా మనకి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. సో మనకి ఏదైతే మనకి బకోపా మనీర్ ఏదైతే మనం చెప్తామో సో అందువల్లనే దానికి ఈ యొక్క పేరు కూడా వచ్చింది. మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే ఇది బ్రెయిన్ హెల్త్ అనేది మనకి మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ అంటే మనకి బ్రెయిన్ హెల్తీగా ఉన్నప్పుడే మనకి ఏదైతే మెమరీ కానివ్వండి, అలాగే ఎటువంటి అల్జైమర్స్ ప్రాబ్లం లేకుండా, పార్కిన్సన్ డిసీజ్ లేకుండా మనం ఇదిగా ఉంటాం. సో మెమరీని పెంచుతుంది. అలాగే ఏదైతే మనం ఇందాక చెప్పామో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 5 ఇంగ్రీడియంట్ కూడా నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్. అంటే ఇది ఆక్సిడేటివ్స్ ని, స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా మనకు ఉండటం జరిగింది. సో ఈ బ్రహ్మి ఆకు మనకి చాలా రకాలైన మనకి ఆశ్రమాలకు వెళ్తే ఉదయం పూట ఒక ఆకు దాన్ని కోసి తినమని చెప్తారు. మేజర్ ఆశ్రమాలు కనుక మనం చూసుకున్నట్టయితే. అంటే అంత మంచి ఇంగ్రీడియంట్. అంటే అది మనల్ని కామ్గా ఉండేట్టు, ఫోకస్తో ఉండేట్టు చేస్తుంది. అలాగే మనకి యాంగ్జైటీ, డిప్రెషన్ని తగ్గిస్తుంది. అలాగే మనకి మెమరీ, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. చాలా మంది కూడా అల్జైమర్స్ తోటి బాధపడుతుంటారు. అల్జైమర్స్ అంటే ఏంటి? మతిమరుపు. జనరల్గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఇవన్నీ కూడా అరుగుదల స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఈ యొక్క న్యూరలాజికల్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి అల్జైమర్స్, పార్కిన్సన్ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క నీటి బ్రాహ్మిని కనుక మనము కన్జ్యూమ్ చేసినప్పుడు అది రాకుండా ఉంటుంది. అలాగే ADHD అంటాం, అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డెఫిషియన్సీ అంటాం. అంటే ఎక్కువగా మనకి కాన్సన్ట్రేషన్ లేకపోవటం అనమాట. హైపర్ యాక్టివ్, అటెన్షన్ డెఫిషియన్సీ అంటే అటెన్షన్ అనేది డెఫిషియన్సీ అంటే ఫోకస్ మనం చేయలేకపోవటాన్ని అటెన్షన్ డెఫిషియన్సీ అని కూడా మనం చెప్తాం అనమాట. సో అటువంటి వండర్ఫుల్ గా మనకి ఈ యొక్క ఏదైతే మనకు ఉన్నాయి, నేను ఇది న్యూరో ప్రొటెక్షన్ అని, దీన్ని న్యూరలాజికల్ టానిక్ అని కూడా మనం అని చెప్తాము. అలాగే కాగ్నికేటివ్ బిహేవియర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. న్యూరో కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే స్ట్రెస్ ని, యాంగ్జైటీని తగ్గిస్తుంది. న్యూట్రాపిక్ ఎఫెక్ట్స్ అంటాం, NOOTROPIC. న్యూట్రాపిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇది మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది బాగా. సో అలాగే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మనకి గబుక్కున ఒక ఇది చెప్పగానే వెంటనే మెంటల్ క్లారిటీ వచ్చి దానికి సంబంధించిన జ్ఞానము, దానికి సంబంధించిన మెమరీ యాక్టివ్ అవుతుంది అనమాట. సో అటువంటి వండర్ఫుల్ ఇంగ్రీడియంట్ మనకి ఏదైతే ఉందో అది బ్రాహ్మి, నీటి బ్రాహ్మి అంటాం. అలాగే మనం ఇంకోటి తీసుకున్నాం, శంఖ పుష్పి అంటాం. 3rd ఇంగ్రీడియంట్. ఇందులో చాలా రకాలుగా మనకి అందరిలో కూడా ఉంది. ఇందులో కూడా అసలు ఎన్ని బెనిఫిట్స్ అంటే, నేను బ్రెయిన్ టానిక్స్ అనేవి ఒక 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ 10 ఇంగ్రీడియంట్స్ లో మనకి ఏదైతే మైండ్ గమ్మీస్ లో ఉపయోగించిన 5 ఇంగ్రీడియంట్స్ అందులో ఉన్నాయి. అంటే యూ కెన్ ఇమాజిన్
ఈ 5 కూడా ఎంత పొటెంట్ హర్బ్స్ మనకి. సో శంఖ పుష్పి అంటే దీన్ని శంఖ పుష్పం అంటాము, ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ అంటాం, బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటాం. శంఖం ఆకారంలో ఉంటది కాబట్టి శంఖ పుష్పి అంటాం. ఇది తెల్ల కలర్ లో ఉంటాయి, అలాగే పర్పుల్ కలర్ లో ఉంటాయి, అలాగే పింక్ కలర్ లో కూడా ఉంటాయి. ఎక్కువగా మనకి పర్పుల్ కలర్, వైట్ కలర్ లో మనకి దొరుకుతుంది. దీన్ని ఇంకా తెలుగులో అపరాజిత పుష్పం అని, అలాగే దేవ కుసుమం అని, దివ్య పుష్పం అని చెప్పేసి కూడా మనం దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది శివుడికి చాలా ఇష్టమైన పుష్పం ఇది. సో ఇది కూడా మనకి వినాయక చవితి రోజు ఎన్ని పత్రీలు తెచ్చి పెడతాం మనం? ఎన్ని పత్రీలు? 21. ఆ 21లో 10వ పత్రి ఏంటంటే ఇది శంఖ పుష్పానికి సంబంధించిన పత్రి మనము తీసుకొచ్చి పెడుతుంటాం. ఈ యొక్క శంఖ పుష్పి అనేది బ్రెయిన్ కే కాకుండా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ అంటే క్యాలరీస్ 100 క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, ఖర్చు పెట్టింది 50 అనుకోండి, ఏమవుతుంది? మిగతా 50 ఫ్యాట్ రూపంలో డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ శంఖ పుష్పి మనం డైలీ కన్జ్యూమ్ చేస్తుంటే ఆ యొక్క ఫ్యాట్ డిపాజిట్ కానికుండా చర్మం కింద మనకి ఉంటది, ఎల్లో కలర్ లో మనకి డిపాజిట్ అవుతా ఉంటది స్కిన్ కి, బాడీ మొత్తం. అది డిపాజిట్ అవ్వకుండా ఈ యొక్క శంఖ పుష్పి తీసుకునేది. అంత వండర్ఫుల్ శంఖ పుష్పం అనమాట. దీన్ని శుభ్రంగా మీరు ఈజీగా కూడా చేయొచ్చు. ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక 3 అవును 3 పుష్పాలు కనుక మీరు తీసుకొని బాగా దాన్ని టీ లాగా మరిగిచ్చేసి పెడితే, అది కూడా నా యొక్క దీని కలర్ లో వస్తుంది, అంటే పుష్పం పర్పుల్ కలర్ లో వస్తుంది. మంచి టేస్ట్ ఉంటది. ఆటోమేటిక్ గా కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే అంత దాన్ని మనం ఇళ్లలో కూడా పెంచుకోవచ్చు. సో అటువంటి ఈ యొక్క శంఖ పుష్పం సో మనం ట్రాంక్యులైజర్ గా పనిచేస్తుంది, అడ్రినలిన్ ని తగ్గిస్తుంది, అన్ని అంతే. బ్రెయిన్ ఫంక్షన్ ని పెంచుతుంది, లెర్నింగ్ కెపాసిటీని పెంచుతుంది, కార్టిజాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. సో అటువంటి ఒక అద్భుతమైన బెనిఫిట్స్ మనకి ఈ యొక్క శంఖ పుష్పంలో ఉండటం జరిగింది. సో దీన్ని బ్రెయిన్ టానిక్ గా అంటారని చెప్పాను. నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన వ్యాధులకు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది. న్యూరో ప్రొటెక్టివ్ యాక్టివిటీ అనమాట. అలాగే మెమొరీని పెంచుతుంది. ఇన్సోమ్నియా, చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే వాళ్ళకి ఆ యొక్క సమస్యలను తగ్గిస్తుంది. యాంగ్జియోలాటిక్ యాక్టివిటీ అంటే యాంగ్జైటీని తగ్గించే దాన్ని యాంగ్జియోలాటిక్ యాక్టివిటీ అంటాము. అలాగే యాంటీ కన్వల్జెంట్ యాక్టివిటీ కూడా అంటాం. యాంటీ కన్వల్జెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫిట్స్ లాగా వస్తుంటాయి చాలా మందికి, ఏదైతే కొంతమందికి మూర్ఛ వ్యాధి ఉంటుంది, అటువంటి పీపుల్కి అది వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ తక్కువగా ఉండేట్టు, దానివల్ల డ్యామేజ్ ఎక్కువ జరగకుండా అది యాంటీ కన్వల్జెంట్ యాక్టివిటీ అనేది యొక్క శంఖ పుష్పిలో ఉంటుంది. అలాగే యాంటీ స్ట్రెస్ యాక్టివిటీస్ అనేది ఇంకా ఈ యొక్క శంఖ పుష్పిలో మనకి ఉండటం జరుగుతుంది. సో ఇట్లాగా మనం ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాము? 4 ఇంగ్రీడియంట్స్ గురించి చెప్పుకున్నాం. 3 ఓకే 3. సో కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ చదువుతున్నప్పుడు నేను దీని గురించి తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత నేను ఎంతో పవిత్రంగా ఈ యొక్క ఐడ్వెల్ మైండ్ గమ్మీస్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాను. ఎందుకంటే దాని వాల్యూ తెలిసినప్పుడు మనకి కన్జ్యూమ్ చేస్తుంటే డెఫినెట్ గా డబుల్ రిజల్ట్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో అదే తర్వాత వస, దాన్ని ఏమంటారు? వస కొమ్ములు అంటారు. చాలా మందికి మనకు తెలుసు, చిన్నప్పుడు ఏంట్రా ఈయనకి వస ఎక్కువ పోసారా అంటుంటారు. అంటే నా గురించి నేను చెప్పట్లేదు, సో జనరల్గా చెప్తా ఉంది. వస ఎక్కువ పోసారంటారు. అటువంటి వస కొమ్ము వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ యొక్క వస కొమ్ముని కూడా బ్రెయిన్ టానిక్ గా మనం పిలుస్తాము. ఈ యొక్క వస కొమ్ము మనకి జ్ఞాపక శక్తిని అనేది బాగా పెంచుతుంది. అందుకే మన పెద్దోళ్ళు, ఋషులు, అమ్మలు, అమ్మమ్మలు వాళ్ళందరూ ఊరకని చేయలేదండి ఏది కూడా, వాళ్ళందరికీ సైన్స్ అంతా తెలుసు. అలాగే నాడీ వ్యవస్థని బాగా ఉండేట్టు చేస్తుంది. నాడీ వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ లేకుండా మెయిన్ గా వస కొమ్ములు ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ లో బ్లడ్ సరఫరా మంచిగా జరిగేట్టు చేస్తుంది.
బ్రెయిన్లో. ఓకే, సో అట్లాగే ఇంకా కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో కూడా యాంటీ కన్వల్జెంట్, ఇందాక నేను చెప్పాను ఏది ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉండకుండా చేస్తుంది. యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. అంటే కొంతమంది సార్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను సార్, నేను డిప్రెషన్లో ఉన్నాను సార్ అని చెప్తా ఉంటారు. అటువంటి వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. చాలా వరకు కూడా సైకలాజికల్ ఇష్యూ వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్స్ ఇచ్చేది మెయిన్గా మగతగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నిద్రపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు మెలుగుతూ ఉంటే వాళ్ళతోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ఎక్కువగా ఇచ్చే మెడిసిన్ కూడా ఇదే ఉంటుంది. అలాగే మన యొక్క ఐ12 మైండ్ గమ్మీస్లో ఉన్నాయి కూడా అన్ని న్యాచురల్, అన్ని ప్లాంట్ నుంచి తీసుకునే 100% న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ లేని అనమాట. సో అట్లాగే మెమొరీని ఎన్హాన్స్ చేస్తుంది, మెమొరీని పెంచుతుంది, న్యూరలాజికల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ని తగ్గిస్తుంది. అలాగే కొంతమందికి హైపర్ టెన్షన్ ఉంటుంది, యాంటీ హైపర్ టెన్సివ్ గా కూడా ఈ యొక్క వసకొమ్ములు అనేవి మనకి మంచిగా పనిచేస్తాయి. సో అది 4. అలాగే మనం లాస్ట్ అండ్ ఫైనల్ కనుక మనం చూసుకున్నట్టయితే జతామాంసి అంటాం. జతామాంసి అనేది మనకి ఇంతకు ముందు ఒక ప్రొడక్ట్ లో వచ్చింది. ఎవరైనా టైప్ చేయగలరా ఏ ప్రొడక్ట్ లో మనకు వచ్చింది అనేది? జతామాంసి మనకి ఏ ప్రొడక్ట్ లో మనం దాని గురించి తెలుసుకున్నాం అనేది? ఎస్, ఐ కేర్. స్వప్న గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఐ కేర్. జతామాంసి ఇది కూడా మనకి దీన్ని, ఎస్ గుడ్ బాబురావుజీ, గుడ్. దీన్ని కూడా మనము బ్రెయిన్ టానిక్ గా దీన్ని వ్యవహరిస్తాము. అలాగే జతామాంసిలో కూడా చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ కేర్ కి సంబంధించిన ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనం బ్రెయిన్ కి సంబంధించింది కనుక మనం చూసుకున్నట్టయితే ఇది జనరల్ గా ఒత్తిడిని తగ్గిస్తుంది, అడాప్టోజెన్ అంటాం. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఇన్ని కూడా అడాప్టోజెన్స్ అంటాం. అడాప్టోజెన్ అంటే ఏంటంటే ఈ యొక్క స్ట్రెస్ కి మంచిగా అడాప్ట్ అవుతాం అనమాట. గ్రేట్ అంబరీష్ గారు, గ్రేట్. సో అలాగే దీన్ని మెమొరీని బ్యూస్ట్ చేస్తుంది, మెమొరీని పెంచుతుంది. అలాగే క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ని పెంచుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే ఏంటి? నేను పడుకున్న గాఢ నిద్ర వస్తే దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ స్లీప్. క్వాంటిటీ ఆఫ్ స్లీప్ అంటే ఎక్కువ గంటలు పడుకోవటం. సో క్వాలిటీ ఆఫ్ స్లీప్ ని పెంచుతుంది, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ ని కూడా మనకి పెంచుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే బ్రెయిన్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. అలాగే లేడీస్ కి కొన్ని గర్భాశయకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అటువంటి జతామాంసి, వెలేరియన్ స్పైక్నాడ్ అంటాము. సో దాన్ని కూడా మనము ఇందులో వాడటం జరిగింది. సో ఈ 5 ఇంగ్రీడియంట్లు అనేవి కూడా మనం చూసుకున్నట్టయితే అశ్వగంధ గురించి చెప్పుకున్నాము. 3000 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు 3000 సంవత్సరాల నుంచి కూడా మనం దాన్ని ఒక ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని ఒక పిన్నేరు గడ్డ అంటాము తెలుగులో. పెద్దవాళ్ళని కనుక మీరు అడిగితే కొద్దిగా ఆయుర్వేదం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు, పేరు లేని వ్యాధికి పిన్నేరు గడ్డ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అటువంటి అద్భుతమైన అశ్వగంధారిష్ట, ఇండియన్ జిన్సింగ్ అంటాము, వితేనియా సోమ్నిఫెరా అంటాము సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి. అలాగే బ్రాహ్మి ఆకు, బ్రాహ్మి అని ఎందుకు అంటామంటే బ్రహ్మ పేరుతో పెట్టాం కాబట్టి అది క్రియేటివిటీని పెంచుతుంది, అంటే బ్రెయిన్ ఫంక్షన్ ని బాగా ఉంచుతుంది అని చెప్పాము. సో అటువంటి బ్రాహ్మి ఆకు గురించి చెప్పాము. అలాగే శంఖపుష్పి అపరాజిత పువ్వు అని చెప్పాము. అలాగే దేవ కుసుమం అని చెప్పాము, దేవ పుష్పం అని చెప్పాము. అలాగే దాని గురించి కూడా మనము ఈ యొక్క శంఖపుష్పి గురించి చెప్పుకున్నాము. బ్రెయిన్ కి సంబంధించిందే కాకుండా అందులో ఇంకా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుందని కూడా మనం చెప్పుకున్నాము. ఎందుకంటే ఫ్యాట్ ని బాడీలో స్కిన్ కింద ఏదైతే ఉందో అది డిపాజిట్ కానికుండా మనకి చేస్తుందని చెప్పాము. అదేవిధంగా వసకొమ్ముల గురించి కూడా మనం చెప్పుకున్నాము. దాన్ని స్వీట్ ఫ్లాగ్ అంటాం ఇంగ్లీష్ లో, వసకొమ్ముని స్వీట్ ఫ్లాగ్ అని, దాని గురించి మనం తెలుసుకున్నాము. అలాగే మనం జతామాంసి, వెలేరియన్ స్పైక్నాడ్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. బేసిక్ గా ఈ 5ని కలిపి ఇండస్ట్రీవా వాళ్ళు మైండ్ గమ్మీస్ రూపంలో మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క మైండ్ గమ్మీస్ అనేది మార్నింగ్ లెగవంగానే ఎంటీ స్టమక్ మీద మనము ఇదొక మైండ్ గమ్మీ అనేది మనం కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే
మనకి మానసిక ఆరోగ్యం అంటే స్ట్రెస్ తోటి ఉండే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, అలాగే యాంగ్జైటీ అటువంటివి తగ్గుతాయి, అలాగే వాళ్ళకి ఏదైతే మనకి స్లీప్ డిజార్డర్స్ ఉన్నాయో అవి తగ్గుతాయి, అలాగే ఏదైతే కార్టిజాల్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అడ్రనలిన్ అది అన్ని మనకి ఈ యొక్క ఏదైతే స్ట్రెస్ లెవెల్కి కారణమైన హార్మోన్స్ అన్ని కూడా మనకి తగ్గుతాయి, మనకి లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది, అలాగే రిసీవింగ్ కెపాసిటీ మనకి పెరుగుతుంది. సో వండర్ఫుల్గా చాలా మందికి కూడా ఏదైతే డీజెనరేటివ్ న్యూరలాజికల్ డిసార్డర్ అంట, ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ న్యూరలాజికల్ డిసార్డర్స్ అని. సో లైక్ ఆల్జైమర్స్, పార్కిన్సన్, అలాగే కొంతమందికి ఫిట్స్, మనం ఏదైతే ఎపిలెప్సీ అంటాం, అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిగా మనకి పనిచేస్తుంది. లేని వాళ్ళు కనుక వాడితే మై హంబుల్ రిక్వెస్ట్, ఎవరైతే 40 అరౌండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఇది కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనకి ఏది వస్తున్నాయి అంటే ఇటువంటి న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే అల్జైమర్స్కి సంబంధించింది కానివ్వండి, లేదా పార్కిన్సన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక్కొక్కసారి వరం అనుకుంటాం కానీ అది ఎవరైతే భరిస్తున్నారో వాళ్ళకి ఏదైతే శాపమే. ఎందుకంటే వాళ్ళు అన్నది మర్చిపోతూ ఉంటారు, ఏదో వాళ్ళని ఎఫెక్ట్ చేసిన 1-2 అంశాలే గుర్తుకుంటాయి, ప్రతిదీ కూడా మర్చిపోతుంటారు, అడిగిందే అడుగుతూ ఉంటారు. సో కాబట్టి ఏది గుర్తుండకపోవటం ఒక వరం అయితే, ఎవరైతే మనల్ని భరిస్తున్నారో వాళ్ళకైతే మాత్రం పెద్ద శాపంగా ఉంటది. చూపించిన మనిషిని చూపించి ఎవరే వాళ్ళు అంటుంటారు, మళ్ళీ మనం ఎక్కడున్నాం అంటుంటారు. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి డెఫినెట్గా 40+ అయితే కంపల్సరీగా ఆ యొక్క ఐడ్వెల్ మైండ్ గమ్మీస్ ని వాడండి. ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఓవర్ టు దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఐడ్వెల్ మైండ్ గమ్మీస్. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇది అంతా కూడా మీరు కస్టమర్కి చెప్పాల్సిన పని లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఏ విఆర్గా, యాజ్ ఎ విబిఓగా వీ షుడ్ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ ద ప్రొడక్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్. ఎప్పుడైతే అవి మనకు ఉన్నాయంటే మనకు ఒక కన్విక్షన్ పెరుగుతుంది. రేపు కస్టమర్ శంఖ పుష్పం మా ఇంట్లో ఉంది, ఏ కలర్లో ఉంది, సో మనకి తెలిసిందేందయ్యా బొమ్మలో పర్పుల్ కలర్లో ఉంది, ఆయన మా ఇంట్లో తెల్లగా ఉంది, పింక్ కలర్ ఉందంటే భలేవాళ్ళు సార్ పర్పుల్ కలర్లోనే ఉందన్నాం అనుకోండి, మనకు తెలిసింది కొంతే అనుకుంటారు. కాబట్టి తెల్ల రంగులో ఉంటుంది, పర్పుల్ రంగులో ఉంటుంది, అలాగే పింక్ కలర్లో కూడా ఉంటుంది. ఎక్కువగా మనకి తెల్లగాను ఈ పర్పుల్ కలర్లోది మనకి ఎక్కువగా కనపడుతుంటుంది. సో ఇది కేవలం మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే, మీకు నాలెడ్జ్ కోసమే నేను ఎంత ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఇదంతా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనకి కన్విక్షన్, నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం పెరుగుతుందో మనం వాడతాము, అవతల వాళ్ళకు కూడా మనం చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఐడ్వెల్ మైండ్ గమ్మీస్. బ్యాక్ టు శ్రీలతాజీ. రియల్లీ సూపర్ సార్. ఒక్కసారి గ్రాండ్ అప్లాజ్ అండి. ఎందుకంటే ప్రతిది ఎంత బాగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి మనకు ఎంత వివరంగా చెప్పారు. నిజంగా సూపర్ సార్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ ఇంగ్రీడియంట్ గురించి ఎలా చెప్తున్నారో కన్స్యూమింగ్ చేయాలనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎస్, ఎందుకు మనం కూడా కన్స్యూమింగ్ చేసి దాని వల్ల ఇన్ని బెనిఫిట్స్ తీసుకోవాలన్న లెవెల్లో మాకు చెప్పారనమాట. రియల్లీ వావ్, థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకా మాకున్న డౌట్ ఏంటంటే, ఇది ఎప్పుడు వాడాలి సార్? ఎలా కన్స్యూమింగ్ చేయాలి? మళ్ళీ దీనికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒకటి ఇక్కడ ఇది ఎలా వాడాలి అంటే 1 to 2 మైండ్ గమ్మీస్ వాడచ్చు మేడం. అంటే సపోజ్ ఇప్పుడు నేనున్నాను, నాకు ఎటువంటి బ్రెయిన్ ఇష్యూస్ లేవు, ఎటువంటి మానసిక అనారోగ్యం లేదు, కాబట్టి నాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి ఒక మైండ్ గమ్మీ తీసుకోవచ్చు. ఉదయం పూట లెగంగానే ఎంటీ స్టమక్ మీద బ్రష్ చేసిన తర్వాత ఒక మైండ్ గమ్మీ, అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని గుర్తు చేసుకుంటూ అశ్వగంధ, నీటి బ్రాహ్మి, బకోపా మనోరి, అలాగే శంఖ పుష్పి, అలాగే వసకొమ్ము, అలాగే జతామాంసి, వాటిని గుర్తు చేసుకొని నా ఆరోగ్యానికి, నా మానసిక ఆరోగ్యానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రివెంటివ్గా ఇది చేస్తుందని నమ్ముతున్నానని చెప్పేసి
ఆ ఆయుర్వేదానికి మనము ఒక సలాం కొట్టుకొని దాన్ని కన్జ్యూమ్ చేస్తే, మార్క్ మై వర్డ్, డెఫినెట్ గా మనకు వచ్చే రిజల్ట్ మీద డబల్ రిజల్ట్ వస్తుంది. డబల్ రిజల్ట్ వస్తుంది. సో అలాగే దీన్ని మనము జనరల్ గా 12 years అని చెప్తాం మేడం. ఎందుకంటే ఇందులో లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. లాక్సేటివ్ ఎఫెక్ట్ అంటే మనకి కొద్దిగా లాక్సేటివ్స్ అంటే మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. లాక్సేటివ్ ఎఫెక్ట్ ఉంటే పిల్లలకి కొద్దిగా అవుతుందేమో అని చెప్పేసి 12 సంవత్సరాలు అని చెప్తాము. 12 సంవత్సరాల కింద కనిపిస్తే మనం హాఫ్గా చేసుకోవడం ఇవ్వచ్చు. ఒకసారి ఫుల్ ఇచ్చి చూస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య లేదంటే మనం ఇవ్వచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఆ విధంగా ఇస్తే జనరల్గా నా దృష్టిలో ఇది స్టూడెంట్స్కి కంపల్సరీగా కూడా కావాలి. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండాలి చదువుకున్నది. అలాగే వాళ్ళకి ఏదైతే ఒత్తిడి, ఇప్పుడు ఎవరి గురించి ఎందుకు, మా పాప మార్నింగ్ 7:45కి స్కూల్ వెళ్తే షీ కమ్స్ బ్యాక్ అరౌండ్ 8 in the evening. 8 in the evening. సో వాళ్ళకి స్టడీస్లో కూడా మామూలు అన్నీ కూడా క్లాస్ తక్కువ, ఓన్లీ ఐఐటి చెప్తారు. జనవరి నుంచి మళ్ళీ 3 నెలలు 10th క్లాస్ చెప్పి మళ్ళీ తర్వాత వరుసగా ఐఐటి వాళ్ళు. అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది చూడు పీపుల్. సో అటువంటి స్టూడెంట్స్కి గ్రాస్పింగ్ పవర్కి సంబంధించి కానివ్వండి, మెమరీ పవర్కి సంబంధించి కానివ్వండి, డెఫినెట్గా వాళ్ళకి ఆ 2 అయితే మనం ఇవ్వచ్చు. ఏది మైండ్ గమ్మీస్, అలాగే ఆప్తా కంటికి సంబంధించింది కూడా. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా పుస్తకాలు చూడటం, ఏదన్నా ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవటం, ఫోన్ చూడటం అలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఆ 2 అయితే కంపల్సరీగా మనం చిల్డ్రన్కి అయితే 12 సంవత్సరాలు అబవ్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా మనము ఇస్తే మంచిది. సో అది ఏజ్ రెస్ట్రిక్షన్స్ అంటే అది ఎలా వాడుకోవాలంటే, ఇది ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉందనుకోండి, బాగా స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉందో, లేకపోతే దాని వలన రకరకాలైన ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ ఉన్నా కానీ, లేదంటే కొద్దిగా మెంటల్గా ఊరుకూరుకొని అరిసేస్తున్నా, కోపం వస్తున్నా, డిప్రెషన్ లాగా ఉన్నా, లేదంటే ఎందుకు నాకే జరుగుతుంది, నేను దరిద్ర దేవత ముద్దు బిడ్డని అని చెప్పేసి కొంతమంది ఊరుక వాళ్ళని ఏదో ఒకటి అలా అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు దే కెన్ 2 కన్జ్యూమ్ చేయొచ్చు. నేను మీకు కూడా ఎగ్జాంపుల్ చెప్పినాను ఒక మేడంది ఫ్రమ్ అస్సాం, గౌహతి. నాకు ఫోన్ చేసి నేను డిప్రెషన్లో ఉన్నాను, ఎందుకు అంటే తనకి డయాబెటీస్ ఉంది ప్లస్ డిప్రెషన్లో ఉంది. సో దెన్ ఐ సజెస్టెడ్ హర్ 2 gummies బికాస్ షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్. సో 2 gummies విత్ బ్లాక్ కాఫీ ఫుల్ సాషే నేను సజెస్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే ఏంటంటే ప్రాబ్లం ఉన్న వాళ్ళు దే కెన్ కన్జ్యూమ్ 2, ప్రాబ్లం లేని వాళ్ళు ప్రివెంటివ్గా అయితే వీ కెన్ కన్జ్యూమ్ 1. సో మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది చప్పరిచాలంటారు, కొంతమంది నవలాలంటారు. ఇట్స్ అప్ టు యూ. కొంతమంది నాలాంటి వాళ్ళు ఓపిక తక్కువ ఉన్నోళ్ళు చప్పరించలేరు. సో చేతిలోకి ఇలా వచ్చింది అలా వెళ్ళిపోవాలా, గౌకొని నోట్లు వేసుకుంటే దాని లోపలికి వెళ్ళిపోవాలి. కొంతమంది మాత్రం అలా కాదు, బాగా భద్రంగా బ్యాంకుల్లో దాచిపెట్టినట్టు కొద్దిగా ఆవులాగా తింటుంటారు. ఫస్ట్ తినేసి ఆవు కామ్గా కూర్చొని కొద్దిగా వెనక్కి లాగుకొని దాన్ని బాగా నవిలి లేకుండా మీరు అట్లా అయినా చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. మీరు నవిలే తినాలని లేదు, లేదా చప్పరిచ్చాలో తినాలని, మీ కన్వీనియంట్ని బట్టి మీరు తినొచ్చు. సో ఇది మామూలుగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇదేదో నీళ్లతోనో లేదంటే పాలతోటో లేదంటే ఇంకొకటి దాంతో తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే సార్. వన్ మోర్ డౌట్. ఎలాగో మీరు డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇచ్చారని చెప్పారు గదా! మరి వాళ్ళకి ఫస్ట్ కన్జ్యూమింగ్ ఐ కాఫీ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది తీసుకోమంటారా? ఎట్లా తీసుకున్నా దీనిలో డయాబెటీస్ ట్రిగ్గర్ అయ్యే అంశాలు ఏం లేవు. యెస్. సో కాబట్టి ఎట్లా తీసుకున్నా దట్స్ ఓకే. అదేం పెద్ద దాని గురించి ఏం లేదు. ముందు తీసుకొని దాని తర్వాత అది తీసుకున్నా నో ప్రాబ్లం. ముందు అది తీసుకొని దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత గమ్మీస్. మెయిన్ ఏంటంటే డయాబెటీస్ కాఫీ దేని పర్పస్ కోసం అంటే, ఏదైతే మనం కన్జ్యూమ్ చేసే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఉందో అందులో వచ్చే కార్బోహైడ్రేట్స్ని మన బాడీ గ్రహించకుండా దానికోసం అనేదే ఐ కాఫీ మెయిన్. కానీ దీని గురించి అయితే ఎటువంటి ఇది లేదు. ముందు మనం అది కన్జ్యూమ్ చేసి తర్వాత ఐ కాఫీ అరగంట బ్రేక్ఫాస్ట్ ముందు కన్జ్యూమ్ చేయొచ్చు. నార్మల్ పీపుల్ ఎలా కన్జ్యూమ్ చేసినా ఓకే. కొద్దిగా మనలాంటి వాళ్ళు నాకు తెలిసి ఎవరు కూడా మన డిస్ట్రిబ్యూటర్స్కి డయాబెటీస్ లేదు కాబట్టి
అందరం కూడా మనము ఎలా కన్జ్యూమ్ చేసినా మనకి పెద్ద నష్టమేం లేదు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు గూడా సమ్ పీపుల్ అడుగుతుంటారు గదా! సో, వాళ్ళకి గూడా మనం సజెస్ట్ చేయొచ్చా సార్? ఏదైనా ప్రెగ్నెన్సీ అప్ టు 6 మంత్స్ వరకు మనం రిఫర్ చేయొచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా గాని, ఏ ప్రొడక్ట్ అయినా గాని. ఎందుకంటే ఆ తర్వాత కూడా చేయొచ్చు. కానీ ఏముందంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎమోషనల్ ఇష్యూ. ఎక్కువ కాంప్లికేషన్స్ బిట్వీన్ 6-9 జరుగుతా ఉంటాయి. ఏదన్నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తే. అటువంటి టైంలో ఏమవుతదంటే, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా గానీ, అది తీరా మనకేం చూస్తది, ఎలా అయితే ఇప్పుడు మన ఇంట్లోనే ప్రాబ్లమ్ ఉందనుకోండి, కొత్త కోడలొచ్చిందనుకోండి, అది ఏదన్నా జరిగితే మనం కొత్త కోడల మీద ఎలా అయితే పెడుతుంటామో, అందరూ కూడా ఈ యొక్క మైండ్ గంభీ మీద పెడుతుంటారండి. ఆ ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్ మీద మనం పెడుతుంటామని. అందుకని మనం 6 మంత్స్ వరకు మాత్రమే మనం సజెషన్ చేయడం జరుగుతుంది. బట్ అది నమ్మకం ఉన్న వాళ్ళు అది ఉంటే దే కెన్ కంటిన్యూ. అదేం పెద్ద ప్రాబ్లమ్ లేదు. అట్లా. ఓకే సార్. థాంక్ యూ. సో, మనమేంటంటే ఇప్పుడు కొద్దిమంది సోరియాసిస్‌తో గూడా సఫర్ అవుతుంటారు. సో, వాళ్ళకి మనము ఐగ్లో అనేది సజెస్ట్ చేస్తాము. దాంతో పాటు ఇదంటే బిఫోర్ తీసుకోవడానికి మనం ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత ఆఫ్టర్ ఫుడ్ తర్వాత అది కన్జ్యూమ్ చేయమంటారా? అంతే. అంతే గదా! ఎప్పుడైనా మనము ఐ గ్లో అనేది ఆఫ్టర్ ఫుడ్ కాబట్టి, డెఫినెట్‌గా ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తీసుకుంటే హోల్ ఐడియా ఏంటంటే, కొంతమంది లెగుస్తుంటేనే చిర్రుబుర్రులాడుతుంటారు. యెస్. లెగుస్తూనే చిరుబుర్రులాడుతుంటారు గాబట్టి, అటువంటి క్రమంలో మనం లెగిసిన వెంటనే చూస్తే మన డే ప్రశాంతంగా ఉంటది. ఎప్పుడైతే మన డే ప్రశాంతంగా స్టార్ట్ అవుతుందో, డే మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నేను లెగవంగానే ఐడ్వెల్ మైండ్ గమ్మీస్ అనేది నేను కన్జ్యూమ్ చేసినప్పుడు, నాకేదైతే మానసిక ప్రశాంతత, కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోయి నేనేదైతే కామ్ అండ్ ఫోకస్డ్‌గా ఉంటానో, దెన్ ఆహ్, ఎంత గిచ్చినా, ఎంత గిల్లినా మనకి కోపం రాదు. అలానే ఐడ్వెల్ మైండ్ గమ్మీస్ తీసుకుంటున్నాడా లేదని మీ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినప్పుడు గిల్లొద్దు, గిచ్చొద్దు. సో, నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అంటే నేను మనిషినే కాబట్టి ప్రతి ఇళ్లల్లో కూడా సమస్యలుంటాయి కాబట్టి, ఇంతకుముందు గూడా ఏంటంటే నేను నోటీస్ చేస్తుంటాను. ప్రతీది గూడా పడుకోబోయే ముందు నేను మొత్తం డేని స్కాన్ చేసుకుంటాను. ఏ సిట్యుయేషన్‌లో నేను ఎలా రియాక్ట్ అయ్యాను అని చెప్పేసి నాకు తెలిసినప్పుడు, మైండ్ గమ్మీస్ వాడుతున్నప్పుడు నా యొక్క రియాక్షన్ అనేది అంటే బాగా ఎప్పుడైతే స్ట్రెస్, కోపం మనకి యాంగ్జైటీ, యాంగ్రీ వచ్చేసినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది, ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో, దానివల్ల మనకి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, కొన్ని కొన్ని మాటలు ఏదైతే మన ఇంట్లో పిల్లలన్నా, లేదా వైఫ్ అన్నా ఏదన్నా అన్నా, మనకి లేదా హస్బెండ్ అన్నా కోపం వచ్చేస్తుంది. సో, అది నాకు వచ్చేది ఇంతకుముందు వచ్చేది, ఇది వచ్చేది నేను నోటీస్ చేసుకున్నాను నా వరకు నేను. అంటే ఏంటంటే, ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి మంచిగా ఉంటుంది. మనం ఒక కామ్‌గాను, ఒక ఫోకస్డ్‌గా ఉండటానికి కార్టిజాల్ లెవెల్స్ తగ్గించి మనకి యొక్క ట్రిగ్గరింగ్ పాయింట్స్ అని ఏదైతే యాంగర్‌కి వచ్చేయన్నీ గూడా మనకి తగ్గుముఖం పడతాయి. అది మేడం. వావ్! సూపర్ సార్. సో, దిల్లేశ్వర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. ఎనీ డౌట్ సార్? చెప్పండి సార్. ఏం డౌట్ ఉంది మీకు? సార్ గుడ్ ఈవినింగ్. ఆ! చెప్పండి. ఇప్పుడు మామూలుగా పెయిన్‌కి సంబంధించింది కదా! మనకి ఇప్పుడు చెప్పాము మైండ్ గమ్మి. సో, నా డౌట్ ఏంటంటే, మనకి మైగ్రేన్ హెడేక్ బ్రెయిన్‌కి సంబంధించే కదా హెడ్‌కి. ఇది ఏ రకంగా ఉపయోగపడుతది అని. మైగ్రేన్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా అశ్వగంధారిష్ట గానివ్వండి, ఇయన్నీ గూడా ప్రతీదీ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇది ఎట్లా అంటే ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ వేరు, జనరల్ ఫిజిషియన్ వేరు. ఇప్పుడు యెస్. దీని వల్ల మైగ్రేన్ సమస్యే ఉంటే ఇదే కన్జ్యూమ్ చేయాలని లేదు. మనము ఐ పల్స్ రికమెండ్ చేయండి. ఐ పల్స్ రికమెండ్ చేయండి. ఓకే. యెస్. యెస్. ఇది కూడా ఉపయోగపడుతుంది. బట్ మెయిన్ ఐ పల్స్ దానికి సపోర్టివ్‌గా మైండ్ గమ్మీస్ ఇవ్వచ్చు. ఓకే. అట్లా. ఓకే సార్. థాంక్ యూ. కాబట్టి జనరల్ ఫిజిషియనే, స్పెషలిస్ట్ స్పెషలిస్ట్.
ఇప్పుడు ఐ కేర్ లో మనకి ఇది ఉంది, దాన్ని వాట్ యు కాల్, మనకి కుంకుమ పువ్వు ఉంది. ఐ కేర్ లో కూడా కాస్మెటిక్ వెల్నెస్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చేసి ఒక 21 ఏజ్ ఉన్న అమ్మాయి, కాలేజీకి వెళ్ళే అమ్మాయి, లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్, నాకు గ్లో రావాలి, స్కిన్ అనేది నాకు ఫెయిర్ గా ఉండాలన్నప్పుడు మీరు మైండ్ గమ్మీస్ వాడండి అంటే, అఫ్ కోర్స్ మన అప్లైన్కి చెప్తే నీకు మైండ్ ఉందా లేదా, ఐ కేర్ వాడండి అని చెప్తే నీకు మైండ్ ఉందా లేదా అంటాడు అప్లైన్. ఎందుకంటే అది అందులో కూడా ఉంది, ఓకే, కానీ అది స్పెషలిస్ట్ కాదు, అందులో ఒక భాగంగా ఉంది. సో అట్లా అన్నమాట. సో కాబట్టి అది స్పెషలిస్ట్ ఐ పల్సెస్. షూర్, థ్యాంక్ యూ. వావ్! థ్యాంక్ యూ సార్. ఇంకా ఎనీవన్ డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? మన జూమ్ రూమ్‌లో ఉన్న 22 మీన్స్ 20 మెంబర్స్. ఎనీవన్? సార్ డౌట్ అనేది అయితే ఏం లేదు కానీ వెరీ మచ్ క్లియర్. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి ఇంత క్లియర్ గా ఎక్కడికో హిస్టరీ వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి సబ్జెక్ట్ అక్యుములేట్ చేసి ఒక్కొక్కది స్టెప్ బై స్టెప్ అందించారు కదా. అది ఇప్పుడు ఐడియల్ మైండ్ గమ్మీస్ అదే మామూలు పుస్తకం పట్టుకోవడానికి, భగవద్గీత పట్టుకోవడానికి ద వాల్యూ హౌ వి గివ్స్. నాకు ఇదే ఇదే సరిగ్గా చెప్పాలంటే హిందూ ధర్మం ప్రకారం శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు కదా, జస్ట్ ఒక ప్రొడక్ట్ విశ్వరూపం చూపించారు మీరు. వల్ల అగైన్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రెస్ట్ ఆఫ్ 3. Yeah. ఐఎమ్ హోపింగ్ ఒకదాన్ని మించి ఒకటి ఉందని అయితే నాకైతే ఉంది. Yes. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రికార్డ్ అయింది ఈ సెషన్. Yes, sir. నేను సో మళ్ళీ నేను రీకలెక్ట్ చేసుకోవడం నాకు యూజ్ అవుతుంది. Good, good. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మంచిగా ఇది అప్లోడ్ చేస్తాను నేను యూట్యూబ్ లో కూడా. Please, లైవ్ please, ఇద్దామని please. చూస్తే నాకు సిస్టమ్ కొద్ది ప్రాబ్లం ఇచ్చింది, అందుకని నేను లైవ్ Yeah. ఇవ్వలేకపోయా. దీన్ని డైరెక్ట్ గా నేను అప్లోడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే నేను అన్నిటి గురించి నేను బాగా స్టడీ చేస్తాను. ఎందుకంటే నేను ఏదైతే నాకు కొద్దిగా స్ట్రెస్ పెరిగిందో, నేను మైండ్ గమ్మి ఏదో కన్జ్యూమ్ చేస్తే కాదు, దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, నేను తెలుసుకోవాలి, తర్వాత మన గ్రూప్ ఆఫ్ పీపుల్ పార్ట్నర్స్, నా బిజినెస్ పార్ట్నర్స్ మీరందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీని గురించి మనం ఎక్కువగా అంత బాగా నేను రీసెర్చ్ చేసి టైం చూస్తే 1 hour పైన పట్టేట్టుందని నేను హోస్ట్ శ్రీలత గారితో డిస్కస్ చేసి, మేడం ఒకటే మనం చేద్దాం అనుకుంటున్నానంటే మేడం ఓకే అన్నారు. సో అందుకని నెక్స్ట్ వీక్ దెన్ వి గో ఫర్ ఇన్ డీటెయిల్ హప్తా, ప్రతి ఇంగ్రీడియంట్ గురించి దాని యొక్క హిస్టరీ ఏంటి ఆయుర్వేదంలో అనేది మనం నిజంగానే ఐ వాజ్ రియల్లీ షాక్డ్. అశ్వగంధ గురించి నాకు ఇప్పటి వరకు ఎక్కడా కూడా చెప్పాల. పిన్నేరు గడ్డ అంటారని, పేరు లేని వ్యాధికి పిన్నేరు గడ్డ అంటారని చెప్పేసి నేను 3-4 ఆయుర్వేదిక ఫిజిషియన్స్ వాళ్ళ యొక్క ఆర్టికల్స్ నేను చదివినప్పుడు నాకు తెలిసింది. సో అట్లాంటి వండర్ఫుల్. సో థ్యాంక్ యూ హేమంత్ జీ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. రియల్లీ వండర్ఫుల్ అమేజింగ్ సెక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు ఉన్న కొద్ది నాలెడ్జ్ ని ఇంకా ఇన్ డీటెయిల్ గా మీరు ప్రతి ఇంగ్రీడియంట్ కోసం చెప్పి మాకు కన్స్యూమింగ్ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అనిపించిండొచ్చండి, నాట్ ఓన్లీ మీ. ఎందుకంటే చూసారు కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ దాన్ని ఇన్ డీటెయిల్ గా చూస్తే వావ్ ఇంత సూపర్ గా ఉన్నాయా మనకు వీళ్ళు చేసిన ఇంగ్రీడియంట్స్ అనేది మనకే అనిపిస్తుంది కదా, మన ఇండస్ట్రీ ఎంత గ్రేట్ అనేది. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ అండి మన ఇండస్ట్రీకి. మన కోసం ఇంత బాగా ఆలోచించి ఆ ఇంగ్రీడియంట్ సమ్మేళనం తోటి మనకు ఒక సినర్జెటిక్ కాంపోజిషన్ లో ఇస్తున్నారు ప్రతి ఒక్కటి. సార్ సారీ డిస్టర్బ్ చేశాను. ఓకే సార్. చూడండి, ఇప్పుడు తెలివిగల్ల హేమంత్ స్వామి గారు లాంటి ఏమని చెప్తారంటే, సార్ మీరు అశ్వగంధ గురించి చెప్పారు, సార్ మీరు బ్రాహ్మీ చెప్పారు, బ్రాహ్మీ ఆకు కూడా దొరుకుతుంది, సార్ మీరు శంఖ పుష్పం చెప్పారు అది దొరుకుతుంది, వసకొమ్ములు దొరుకుతాయి, అలాగే మాకు జత మాంసి కూడా మేము ఎలాగోలా దాన్ని సోర్స్ చేసుకొని తెచ్చుకుంటాము, 5టిని కలిపి మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని తింటామంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. ఎందుకంటే ఒక అశ్వగంధాన్ని దాని యొక్క పూర్తి బెనిఫిట్స్ రావాలంటే దాన్ని 5 సార్లు ఆవు పాలల్లో దాన్ని ఉడికిస్తారట. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఆర్గానిక్ అని చెప్తామో ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనకి ఎట్లయితే చేస్తామో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫార్ములేషన్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది. సో
మనకి రోజు కూర్చొని ఉదయాన్నే లేచి వెళ్ళి 3 శంఖ పుష్పాలు కోసుకొచ్చి పెట్టి బ్లూ కలర్ లో టీ పెట్టుకొని కూర్చొని తాగితానికి ఎంత టైం పట్టిద్ది? ఈ బిజీ షెడ్యూల్ అవసరం ఉంటుందా? అంత టైం ఉంటుందా? జస్ట్ డబ్బా కన్వీనియంట్ గా అలవాటు పడిపోయాం మనం. కన్వెన్షనల్ ఇప్పుడు ఎవరు పాటించాల. కన్వీనియంట్ మన సౌకర్యార్థం. ఇలా తీసి ఇలా వేసుకొని ఇలా చించుకొని 5 ఇంగ్రీడియంట్లు నేను ఇలా వేసుకుంటా పోయిద్దా? హేమంత్ గారి లాగా అశ్వగంధ చూర్ణం చేసి బ్రాహ్మి ఆకు నీళ్ళల్లో పెట్టి ఉదయం ఒకటి తిని శంఖ పుష్పాన్ని కాసి లేకపోతే వసకొమ్ముని ఇది చేసి డజన్ వర్కౌట్. సో సో అట్లా మళ్ళీ హేమంత్ గారు ఏం ప్రాబ్లం వచ్చింది? అంటే మన ఇంట్లో ఏమన్నా ప్రిపేర్ చేస్తుంటే మ్యారినేషన్ కూడా వాడతాం. తర్వాత కేజీ బిర్యానీ వండితే కేజీ ఉప్పు వేసేసేయం. ఎందుకు సార్ మీరు ఎప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకుంటారా? రియల్లీ షాక్. అందులోని మీరు మాల్ వేసుకున్నప్పుడు బిర్యానీ అన్నారు కానీ ఏ బిర్యానీ నీకు చెప్పలేదు, అదే. మీరు తీసుకున్నారు దాన్ని. అయితే దాంట్లో మనం కేజీ ఉప్పు వేయలేము, అనుపానం ఉంటుంది. దీనికి ఎంత దీనికి ఎంత దీనికి ఎంత. ఇప్పుడు ఎవరి కాళ్ళు చూసుకుని చేసినా సరే అదేంటంటే అవుట్పుట్ ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది. Okay. సో అదే ఇండియన్ ఆరిజిన్ ప్రకారం వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఇక్కడ వాతావరణాన్ని బట్టి, స్థితిగతులను బట్టి, మన జీన్ మెమరీ పూర్వకాలం నుంచి మన వ్యక్తుల సమూహాన్ని బట్టి, వాళ్ళు అరిగించుకునే కెపాసిటీని బట్టి ఆర్గనైజేషన్ అందరినీ అహించుకొని ఒక Research ప్రకారం చేసి. అనుకుని దాన్ని బట్టి ఇస్తుంది, దాని Sure. ప్రకారం ఇస్తుంది. సో అయ్యి 4 తెచ్చుకుని చూరుకుంటే అనుపానం తెలియకపోతే ఉదాహరణకి ఇంతకంత అంతకంత కాదు, ఇంతకి ఇంత అని రేషియో ఒక వాల్యూ ఉంటుంది. సో మనం 4 తెచ్చుకున్నా సరే ఏది ఎలా కలపాలో తెలియనప్పుడు ఉపయోగం లేదు. ఇప్పుడు అన్ని ఉన్నాయి, ఎలా కలపాలో తెలియనప్పుడు ఏది ఇందులో ఎంత తీసుకోవాలో తెలియనప్పుడు అది మళ్ళీ ఫార్ములేషన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ఫార్ములేషన్ అనేది మన ఆర్గనైజేషన్ వండర్ఫుల్ గా చేస్తుంది. సో బెనిఫిట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆల్సో మంచి మంచి టెస్టిమోనియల్స్ దీని నుంచి కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కంటెంట్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకొకటి యాడ్ ఆన్ చేశారు దీనికి, ఆవు పాలల్లో ఎన్నిసార్లు మరిగిస్తేనే వస్తుంది అనేది. 5 సార్లు. సార్ 5 సార్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అప్కమింగ్ ప్రొడక్ట్స్. వాటర్ ఇన్ డెప్త్, ఎందుకంటే దీని గురించి మనకు తెలియాలి. సెక్రెట్ ఇది పవిత్రమైన మనకు తెలిస్తే కన్విక్షన్ వస్తుంది మనకి, ఎలాగోలా సెల్ చేసి తెచ్చాను. లేదనుకోండి, ఇంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదనుకోండి మాకు, మేము లైటర్ మోడ్ లో వెళ్తాం కానీ దీన్ని అవుట్పుట్ అనేది ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఉంటుందంటే ఒక ఇండియన్ కి చైనా వాడి జపాన్ వాడి సినిమా వేసినట్టు ఉంటుంది. భాష అర్థం కాదు, భావం కూడా అర్థం కాదు, చివరికి అది ప్రొడక్ట్ వేస్టెడ్ అయిపోతుంది. అందుకని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సర్న్ అబౌట్ అస్. థ్యాంక్ యూ శ్రీలతాజీ, సారీ మిమ్మల్ని మధ్యలో స్టాప్ చేశాను. ఓకే సార్. సో టైం కూడా మనకు 9:58 అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. సో ఏంటంటే చూసారు కదా, మనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు కూడా కావాలండి. నాకు ప్రతి దాంట్లో ఉన్నారో నాకు తెలియదు కానీ, మన దాంట్లో ఒక వండర్ఫుల్ పర్సన్ అంటే రియల్లీ సూపర్ హీరో. నేనైతే ఆపద్ బాంధవుడు ప్రతిదీ ఇంకా సార్ కి అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఇస్తారు కానీ ఇంత బాగా ఇన్ డీటెయిల్ గా ఇవ్వడం కుదరదు. ఇప్పుడు సార్ ఇవ్వాలనుకున్నా కూడా ఏదో ఇన్ఫర్మేషన్ అంతవరకే చదివి తను ఇయ్యొచ్చు. కానీ ఆల్రెడీ రిసెర్చ్ చేసి తన టైం అంతా అక్కడ కేటాయించి మన కోసం ఇంత బాగా చేసినప్పుడు, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మోర్ నాలెడ్జ్ మనం ఏంటి, తను మనకు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. మనం జస్ట్ తినడమే. సో అది కూడా మనం చేయలేకపోతే వేస్ట్ అయిపోతాం కాబట్టి, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతిదీ తెలుసుకుందాం. మనము బయట వెళ్ళినప్పుడు అది తెలుసుకున్నప్పుడే ఇన్ డీటెయిల్ గా మనం చెప్పగలుగుతాం. దాని యొక్క వాల్యూస్ అనేది మనకు తెలిసినప్పుడే వేరే వాళ్ళకి